హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ అవగానే హెల్దీగా స్నాక్స్ ఏం తినాలని, పిల్లలకి ఏం స్నాక్స్ ఇవ్వాలని మీరు కూడా నాలాగా ఆలోచిస్తూ ఉంటారా? అలా అయితే ఇవాళ మనం చాలా ఈజీగా హై ప్రోటీన్ హెల్దీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఒక్కసారి అయితే చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి. అదే అండి, మీల్ మేకర్ లేదా సోయా చంక్స్, కొంచెం కారపొడి, ఉప్పు, కొంచెం బటర్, తర్వాత రాగి పిండి, వెల్లుల్లి, ఒక సగాన్ని నిమ్మకాయ బద్ద. మీకేదన్నా గరం మసాలా లాంటివి కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక ప్రాసెస్ చూసిద్దాం. ఇలా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని దాంట్లో ఆ సోయా చంక్స్ ఆ మీల్ మేకర్ అయితే ఒక 20 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇది నానబెట్టుకునే ముందు ఆ నీళ్ళలో కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కొంచెం షుగర్ కూడా యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్ని ఈ సోయా చంక్స్ కి అయితే బాగా పట్టేస్తాయి. ఇప్పుడు ఇక ఆ నీళ్ళల్లో 1 కప్పు సోయా చంక్స్ అయితే నేను వేసేస్తున్నాను. ఒక 20 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకున్న తర్వాత వాటిలోంచి నీళ్ళనైతే సగం వరకు నీళ్ళు పోయేదాకా ఒక్కసారి స్క్వీజ్ చేసుకొని నీళ్ళంతా తీసుకోవాలండి. హాఫ్ డ్రై ఉంటే ఇవి సాఫ్ట్గా ఉంటాయి ఫ్రై చేసినప్పుడు. ఈవినింగ్ స్నాక్ క్రేవింగ్స్ వచ్చినా, మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా ఆర్ కిడ్స్ కోసమైనా ఇదైతే సూపర్ ఆప్షన్ అండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక వీటిని నీళ్ళలోంచి తీసి స్క్వీజ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ఉప్పు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా రాగి పిండిని కూడా వేసుకుని, 1 చిన్న స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ సోయా చంక్స్ ఆర్ మీల్ మేకర్కి ఇవన్నీ బాగా పట్టేలాగా అయితే కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే మ్యాగీ మసాలా లేదా మీకు ఇంకేదైనా మసాలాలు నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ మీల్ మేకర్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇవి నీళ్ళలో నానబెట్టుకుని నీళ్లు వంచేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సగం నీళ్ళే పిండేయండి, లేదంటే ఇవి మరీ గట్టిగా అయిపోతాయి మనం ఫ్రై చేసినప్పుడు. ఇక ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల బటర్ కానివ్వండి లేదా మీకు ఇష్టమైన నూనె వేసుకుని ఈ ఆల్రెడీ మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న సోయా చంక్స్ ని బటర్లో వేసేసి ఒక్కసారి అయితే మీడియం మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, ఇది కాస్త సాఫ్ట్ గానే ఉండాలి తినడానికి. ఇప్పుడు ఇక మనం దీనికి సాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుని అందులో 2 నుంచి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇది ముద్దలు లేకుండా చక్కగా స్మూత్ గా ఉండేలాగా అయితే ఒక్కసారి ఇలా కలుపుకోండి. అందులోనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఇదంతా వేసి అది బాగా ఇలా ఇది కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఇందాక మనం వేయించుకున్న అదే ప్యాన్ ని తీసుకుని అందులో 1-2 స్పూన్ల బటర్ వేసుకొని అలాగే గ్రేటెడ్ గార్లిక్ కూడా వేసుకుని దాన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక్కసారి ఫ్రై చేసేయండి. గార్లిక్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆ రాగి పిండి మిక్స్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా నీళ్ళు కడాయిలో పోసుకుంటూ ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అది పోస్తూనే కలుపుకుంటూ ఉంటే మెల్లిగా చూస్తూనే అది ఇలా గట్టి పడిపోతుందండి. ఇది ఇక మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ అయితే ఇందులో ఇక యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఒక్కసారి ఆ రాగి పిండి సాస్ అంతా వీటికి పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక ఇలా అయిన తర్వాత మీకు మంచూరియా టేస్ట్ లాంటివి ఏమైనా కావాలంటే ఆ బటర్ యాడ్ చేసినప్పుడే చిల్లీ సాస్, సోయా సాస్, ఆ తర్వాత ఇంకేమైనా మసాలాలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి దీని మచ్ హెల్దియర్ వర్షన్ చేయడం కోసం దీంట్లో సాసెస్ అయితే ఏమీ వేయలేదు. ఇది ఇలాగే ఆల్రెడీ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి వేసుకున్నాం కనుక టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక ఇది 2-3 నిమిషాల తర్వాత కుక్ చేశాక ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ నిమ్మకాయని ఇలా పైనుంచి పిండుకొని ఇక పైన నుంచి కొత్తిమీర లేదా ఉల్లి ఆకు అయితే మీరు చల్లేసుకున్నారంటే అచ్చంగా ఆల్మోస్ట్ మంచూరియా టేస్టే వచ్చేస్తుందండి. అంతే, ఇక హెల్దీగా ప్రోటీన్ రిచ్ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. బయట జంక్ ఫుడ్ తినడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుని టేస్టీగా అండ్ హెల్దీగా తినేస్తే ఎంతో బాగుంటుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకైతే చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్. మళ్ళీ కలుద్దాం.